ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు భీమన్న, మీరు చూస్తున్నారు బాలు పంప్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైనా మా గిరిజనుల్లో ఉన్నటువంటి కొన్ని నాటుకోళ్ళని మీరు ఒకవేళ తినాలనుకుంటే మా పాడేరు వచ్చేయండి. బార్డర్ కానీ అరకువేలు వచ్చేయండి, మీకు తక్కువ రేట్లో దొరుకుతాయి అనమాట. సో అది కూడా సీజన్ వైజ్గా మీకు ఒక దసరా కానీ సంక్రాంతి టైంలో అయితే కొంచెం రేట్లో పడుతుంది. అదే మామూలు టైంలో అయితే ఈ టైంలో అయితే మీకు కొంచెం అంటే ఇప్పుడు ఇలాగా ఈ జూన్ జూలైలో అయితే కొంచెం తక్కువ రేట్లో ఉంటాయి అనమాట. సో ఇక్కడ పెరిగే కోళ్ళన్నీ చాలా సహజ సిద్ధంగా న్యాచురల్గా పెరుగుతాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా ఇందులో ఇక్కడ ఉన్నటువంటి కోళ్ళు కిందన తీసుకెళ్ళి బ్రీడింగ్ చేసుకోవాలంటే నా నంబర్కి ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కిందన నిజంగానే ప్యూర్ నాటుకోళ్ళు అంటే మీకు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఒకరోజు నేను సంతకి వెళ్ళినప్పుడు అంటే మాకు సంతలు జరుగుతాయి అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ప్యూర్ నాటుకోళ్ళు వస్తుంది అక్కడ మీకు. లేదంటే నేను ఊర్లో అలా వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను అనమాట. చూపిస్తాను. సో ఆ కోళ్ళు ఏంటంటే మనం తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అంటే నాటుకోళ్ళు కూడా చాలా ఒక్కొక్క రకమైన ఉంటాయండి. కొన్ని బాయిలర్ టైప్ లాగా ఉంటుంది, కొన్ని తర్వాత మనకేంటంటే దాంట్లో కొన్ని టైప్స్ ఉంటాయన్నమాట. కానీ అందులో అత్యంత అంటే తినడానికి కొంచెం బాగా టేస్టీగా ఉండే కోళ్ళు అంటే మా గిరిజన ప్రాంతంలో అరకు కానీ మన అరకు పాడేరు అంటే మా ట్రైబల్స్ ఏరియాలో చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఎవరన్నా ఇక్కడ ఉన్నటువంటి పుంజు కానీ పెట్ట కానీ తీసుకెళ్ళి కొంచెం తక్కువలో దొరుకుతాయండి. పెట్టలు అయితే 500-600లో మీకు దొరుకుతాయి. పుంజులు అయితే 1000-1500 లోపల దొరుకుతాయి. ఇవి తీసుకెళ్ళి మీకు కింద తీసి బ్రీడింగ్ చేసుకుంటే నిజంగా ఎవరైనా బ్రీడింగ్ చేసుకొని షెడ్ పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళ షెడ్ అంటే బాగా చేసుకుంటే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోద్ది. మంచి సక్సెస్ఫుల్గా మీరు ముందుకెళ్తారు. యాక్చువల్గా మీరు అనుకోవచ్చు, బ్రో మీరు పెట్టవచ్చు కదా అని. అంటే ఇక్కడ మాకు రేట్లు మనకి ఏంటంటే నేను అనుకున్న రేట్ అంటే కొంచెం జాతి కోళ్ళు అయితే బాగుంటుంది. కొంచెం మనకు కొంచెం ఏంటంటే పిల్లలు అమ్ముకున్నా కానీ పుంజులు అమ్ముకున్నా కొంచెం రేట్లు ఎక్కువ వస్తుంది. తక్కువ కోళ్ళు పెట్టుకుని ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు అన్న ఉద్దేశంలో నేను పెట్టాను అనమాట. సో నేను కూడా ఇంకో ట్రై చేస్తున్నాను. రాబోయే రోజుల్లో నేను కూడా ప్యూర్ నాటుకోళ్ళ షెడ్ కూడా ఇంకోటి అది కూడా పెడతాను అనమాట. ఇది ఇంకా నేను సక్సెస్ అవ్వలేదు ఇప్పటికీ. బట్ ఏంటంటే ఇప్పటికీ లాస్ట్లో ఉన్నాను. యాక్చువల్గా 5.5 lakhs అనమాట. 5,50,000 దాకా దగ్గరికి నేను లాస్ట్లో ఉన్నాను అనమాట. లాస్ట్లో ఉన్నా కానీ సో ప్రతిసారి చెప్తే బాగోదు. మనం ఏంటంటే ఎంత కష్టం వచ్చినా ముందుకు వెళ్ళడమే మన గోల్ అనమాట. సో అదండి. నేను అంటే మన దగ్గర సంతలు జరుగుతాయి అనమాట. మీకు అరకు సంతలు కానీ ఉక్కుంపేటలో, తర్వాత మాకు పెదబయలులో, తర్వాత బోల్డ్ అని సంతలు జరుగుతాయి. ఆ సంతలకు వెళ్ళినప్పుడు మీకు ఏంటంటే నేను నా ఛానల్లోని కొన్ని వీడియోస్ నేను చేస్తాను అనమాట. అందులో మనకు ప్యూర్ నాటుకోళ్ళల్లో కూడాను పందెం కోళ్ళు కూడా ఉంటాయన్నమాట. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఫైటింగ్ చేసుకుని దెబ్బలాడించుకొని సెలెక్ట్ చేసుకుంటే అది పందెం కూడా పనికి వస్తుంది. సో మేము అప్పుడప్పుడు ఇలా సంక్రాంతి వచ్చినప్పుడు కడుతూ ఉంటాము. ఆల్రెడీ పందెలు కూడా చేసాయి అనమాట. సో చిన్న పందెలు కట్టుకోవచ్చు, 10-20 అలాంటి పందెలు కట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఈ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.